అందరికీ నమస్కారం. మీనరాశివారికి మే 1, 2, 3 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీనరాశివారి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది వారి అపారమైన కరుణ, దయార్ద్ర హృదయం. మీ రాశికి అధిపతి జ్ఞానకారకుడైన బృహస్పతి. మీది జలతత్వరాశి. అందుకేనేమో మీలో సముద్రమంత లోతైన ప్రేమ, ఇతరుల బాధలను అర్థం చేసుకునే అద్భుతమైన శక్తి ఉంటాయి. ఎవరు కష్టాల్లో ఉన్నా మీ మనసు ఇట్టే కరిగిపోతుంది. వారికి చేతనైన సహాయం చెయ్యాలని తపించిపోతారు. మీ కళ్లల్లో కనిపించే ఆ కరుణ, మీ మాటల్లో ఉండే ఆ ఓదార్పు ఎంతోమందికి సాంత్వన కలిగిస్తాయి. నిజంగా మీలాంటి కరుణామయులు ఈ లోకంలో ఉండటం ఓ అదృష్టం. మీకున్న మరో అద్భుతమైన వరం, మీ తీవ్రమైన అంతర్దృష్టి జరగబోయేదాన్ని ముందే ఊహించగల శక్తి. మనుషుల మనసుల్లోని భావాలను ఇట్టే పసిగట్టగల నేర్పు మీ సొంతం. మాటల వెనుక దాగి ఉన్న నిజాన్ని మీరు సులభంగా గ్రహించగలరు. దీనికి తోడు మీ ఊహాశక్తి కూడా అపారం. కళలు, సంగీతం, సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో మీరు రాణించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మీ కలల ప్రపంచం ఎంతో అందమైనది. మీ ఆలోచనలు ఎంతో సున్నితమైనవి. ఈ ఊహాశక్తి, ఈ అంతర్దృష్టి మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతాయి. బృహస్పతి ప్రభావం వల్ల మీలో సహజంగానే జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పైకి కనిపించేదానికంటే లోతైన అర్థం కోసం మీరు ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు. జీవితం యొక్క పరమార్థం ఏమిటి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం వంటి తాత్విక ఆలోచనలు మిమ్మల్ని తరచుగా ఆలోచింపజేస్తాయి. అందుకే మీరు మంచి సలహాదారులుగా ఉంటారు. ఎవరైనా సమస్యల్లో ఉంటే వారికి సరైన మార్గాన్ని చూపిస్తూ, ఓపికగా వారి మాటలు వింటూ వారికి నైతిక బలాన్ని ఇవ్వగలరు. మీ జ్ఞానం, మీ ప్రశాంత స్వభావం ఇతరులకు ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి. మీది చాలా సున్నితమైన మనసు. గొడవలకు, కఠినమైన మాటలకు మీరు చాలా దూరంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా, స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు. నీరు ఎలాగైతే ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకుంటుందో, అలాగే మీరు కూడా పరిస్థితులకు అనుగుణంగా సులభంగా సర్దుకుపోగలరు. ఈ సర్దుకుపోయే గుణం, ఈ సౌమ్య స్వభావం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీతో ఉంటే ఎవరికైనా చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. బలవంతంగా మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దాలని మీరు ఎప్పుడూ అనుకోరు. మీలో నిస్వార్థ సేవాగుణం ఎక్కువ. ఇతరుల సంతోషం కోసం మీరు ఎంత కష్టమైనా పడతారు. కొన్నిసార్లు మీ అవసరాలను కూడా పక్కన పెట్టేస్తారు. మీ స్నేహితుల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. మీ ఉనికి ఉన్నచోట ఓ ప్రశాంతత, ఓ సానుకూలత ఉంటాయి. మీ ఓదార్పునిచ్చే స్వభావం, మీ నిస్వార్థ ప్రేమ మిమ్మల్ని అందరికీ ఆత్మీయులుగా చేస్తాయి. నిజంగా మీనరాశివారంటేనే ప్రేమ, కరుణ, జ్ఞానం, సేవలకు నిలువెత్తు నిదర్శనం. మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ మంచి మనసుతో మరింత అందంగా మారుస్తారు. మీనరాశివారికి మే 1, 2, 3 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 1వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో వాళ్లతో ఈరోజు కొంచెం నెమ్మదిగా, ఓపికగా మాట్లాడటం మంచిది. ఎందుకంటే మీరు ఏదో మంచి ఉద్దేశ్యంతో చెప్పినా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్నగా మనసుకు కష్టంగా అనిపించవచ్చు. మీరు చాలా సున్నితమైన మనసు కలవారు కదా, అందుకే మాటలు తూలకుండా చూసుకోండి. పిల్లల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ చూపించండి. వాళ్లకి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న పనులు లేదా బాధ్యతల విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడవచ్చు. పెద్ద గొడవలు ఏమీ ఉండవు, కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సాయంత్రం అందరితో కలిసి కాసేపు సరదాగా గడిపితే బావుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఆందోళన వల్ల కొంచెం నీరసంగా అనిపించవచ్చు లేదా తలనొప్పి రావచ్చు. నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు లేదా చర్మంపై దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. పాదాలకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరంగా ఆందోళన పడకండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తినడం మంచిది. బయట తిండి వీలైనంత వరకు తగ్గించండి. రాత్రిపూట తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఉద్యోగం చేసేవారికి ఈ రోజు పనిలో కొంచెం ఒత్తిడి, గందరగోళం ఎక్కువగా ఉండవచ్చు. ఒకేసారి అనేక పనుల మీద పడటం వల్ల దేనిపై దృష్టి పెట్టాలో తెలియకపోవచ్చు. మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండండి, లేకపోతే అపార్థాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలు, ఈమెయిళ్ల విషయంలో 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. చిన్న చిన్న పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. మీటింగులలో మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చూసుకోవటం ఉత్తమం. ఆర్థికంగా ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలకు, కమ్యూనికేషన్లకు లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డబ్బు ఖర్చు కావచ్చు. స్నేహితులకు లేదా బంధువులకు డబ్బు ఇచ్చే విషయంలోగాని, తీసుకునే విషయంలోగాని బాగా ఆలోచించండి. పెట్టుబడులు పెట్టడానికి లేదా షేర్ మార్కెట్ వంటి వాటిలో డబ్బు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వీలైతే 1-2 రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బులెక్కల విషయంలో స్పష్టత అవసరం. వ్యాపారం చేసేవారికి ఈ రోజు కొంచెం నెమ్మదిగా సాగవచ్చు. ముఖ్యమైన ఒప్పందాలు లేదా డీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. మీ భాగస్వాములతో లేదా ఉద్యోగులతో చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు రాకుండా చూసుకోండి. లెక్కలు, పత్రాల విషయంలో చాలా స్పష్టత అవసరం. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ రోజు కాకుండా 1-2 రోజులు ఆగడం మంచిది. మార్కెటింగ్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఓపికతో వ్యవహరించండి. విద్యార్థులకు ఈరోజు చదువు మీద ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనసు సులభంగా దారి మళ్లుతుంది. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా లెక్కలు, సైన్స్ వంటి సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కమ్యూనికేషన్ లేదా భాషలకు సంబంధించిన విషయాలలో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. చదివింది గుర్తుండకపోవడం లేదా పరీక్షలలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం జరగవచ్చు. ప్రణాళిక ప్రకారం చదువుకోవడానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయకండి. స్నేహితులతో కబుర్లు తగ్గించుకోవడం మంచిది. వివాహం అయిన వారికి ఈ రోజు వారి జీవిత భాగస్వామితో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకుండానే మీరు ఏదో ఒకటి అనేయడం వల్ల సమస్యలు రావచ్చు. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం. అనవసరమైన విమర్శలు లేదా వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా, ప్రేమగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకరికొకరు కొంత సమయం కేటాయించుకోండి. ప్రేమికులు ఈరోజు కొంచెం ఓపికగా ఉండాలి. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. మెసేజ్లకు రిప్లై రాకపోవడం లేదా ఫోన్ కలవకపోవడం వంటివి మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం. మే 2వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు నిన్నటికంటే చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంతో కలిసి గుడికి వెళ్లడం లేదా ఏదైనా మంచి పనిలో పాల్గొనడం జరగవచ్చు. బంధువులతో కూడా సంబంధాలు మెరుగుపడతాయి. మొత్తం మీద ఇంట్లో ప్రశాంతమైన, గౌరవప్రదమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా బాగుంటుంది. నిన్నటి మానసిక ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపుతారు. అవి మీకు మరింత మేలు చేస్తాయి. మంచి ఆహారం తీసుకోవడం, ప్రకృతికి దగ్గరగా గడపడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవీ ఇబ్బంది పెట్టవు. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జ్ఞానానికి, అనుభవానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వారి సహాయంతో పనులు సులభంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి. అవి ఆమోదం పొందుతాయి. ప్రమోషన్ లేదా
జీతం పెంపు వంటి విషయాలలో పురోగతి ఉండవచ్చు. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా ధనం చేతికి అందవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. బ్యాంకింగ్ పనులు, ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల నుండి లేదా గురువుల నుండి ఆర్థిక సహాయం లేదా మంచి సలహా లభించవచ్చు. పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ధార్మిక కార్యక్రమాల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలతో, అనుభవంతో వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. కస్టమర్లతో నమ్మకం పెరుగుతుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ముఖ్యంగా విద్య, కన్సల్టెన్సీ, ఫైనాన్స్, ఆధ్యాత్మిక వస్తువుల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయుల నుండి మంచి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జ్ఞాన సముపార్జనపై ఆసక్తి పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. వివాహం అయిన వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన, గౌరవం ఉంటాయి. ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా భవిష్యత్తు గురించి ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడం జరగవచ్చు. మీ భాగస్వామి నుండి మీకు మంచి సలహాలు, మద్దతు లభిస్తాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం, ప్రశాంతత ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా మీ ఇద్దరికీ మంచి సఖ్యత ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ బంధంలో నిజాయితీ, నమ్మకం పెరుగుతాయి. మీ భాగస్వామితో కలిసి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లడం లేదా గుడికి వెళ్లడం వంటివి చేయవచ్చు. భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి, ఒకరికొకరు వాగ్దానాలు చేసుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మే 3వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి, సంతోషంగా ఉండటానికి అవకాశముంది. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందరూ కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం లేదా చిన్న చిన్న వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరగవచ్చు. కుటుంబ సభ్యుల కోసం, ముఖ్యంగా జీవిత భాగస్వామి కోసం లేదా పిల్లల కోసం బహుమతులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటికి అందమైన వస్తువులు లేదా సౌకర్యవంతమైన వస్తువులు తీసుకురావచ్చు. బంధువుల రాక కూడా ఉండవచ్చు. మొత్తం మీద కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కళలు, సంగీతం వంటి వాటిపై ఆసక్తి చూపడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి త్వరగా తగ్గిపోతాయి. వ్యాయామం చేయడానికి, బయట తిరగడానికి ఉత్సాహం చూపిస్తారు. మొత్తం మీద ఆరోగ్యపరంగా చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు పని ప్రదేశంలో వాతావరణం చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకతకు, మీ నేర్పుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు, సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా కళలు, డిజైనింగ్, ఫ్యాషన్, మీడియా, వినోద రంగాలలో పనిచేసేవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఆఫీసులో చిన్న చిన్న వేడుకలు లేదా పార్టీలు జరిగే అవకాశం ఉంది. పని భారం తక్కువగా ఉండి ప్రశాంతంగా మీ పనులు చేసుకోగలుగుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విలాస వస్తువులు, బట్టలు, సౌందర్య సాధనాలు, కళా వస్తువుల వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారికి మంచి ధనలాభం ఉంటుంది. ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందవచ్చు. వినోదం కోసం, అందం కోసం, కుటుంబ సభ్యుల సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు రావడమే కాకుండా పాత కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా లగ్జరీ వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు,
కళలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు లేదా కొత్త బ్రాంచ్ తెరవడానికి అనుకూలమైన సమయం. మార్కెటింగ్లో మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఆనందంగా గడుస్తుంది. చదువుతో పాటు కళలు, క్రీడలు వంటి వాటిపై కూడా ఆసక్తి చూపుతారు. సృజనాత్మక ప్రాజెక్టులలో పాల్గొంటారు. వాటిలో మంచి ప్రతిభ కనబరుస్తారు. పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్, డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, మీడియా కోర్సులు చదివేవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఉపాధ్యాయులు, స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వివాహమైన వారికి ఈరోజు ఎంతో ఆనందంగా, ప్రేమగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, షాపింగ్ చేయడం, సినిమా చూడటం లేదా మంచి రెస్టారెంట్లో భోజనం చేయడం వంటివి చేస్తారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. దాంపత్య జీవితంలో మాధుర్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంట్లో కూడా వాతావరణం చాలా రొమాంటిక్గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. డేట్కు వెళ్లడానికి, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. మీ భాగస్వామి నుండి మీకు ఊహించని సర్ప్రైజ్ లభించవచ్చు. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. మీ ప్రేమ కథలో ఇది ఒక మధురమైన రోజుగా ఉంటుంది. మీనరాశివారు గురువారం, శుక్రవారం మరియు శనివారాల్లో చేసుకోగల సులభమైన పరిహారాలు. గురువారం బృహస్పతికి అంకితం. మీనరాశివారికి అధిపతి గురుగ్రహమే. కాబట్టి గురువారం మీకు చాలా ముఖ్యమైన, అనుకూలమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే లేచి మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, తాతయ్యలకు నమస్కరించి వారి దీవెనలు పొందడం ఎంతో మేలు చేస్తుంది. మీకు వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు లేదా సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. లేదా ఇంట్లోనే వారిని స్మరించుకుని విష్ణు సహస్రనామం వంటివి వినండి. మీ స్తోమతకు తగ్గట్టుగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవడం మంచిది. అలాగే పేదవారికి లేదా దేవాలయంలో శనగపప్పు, పసుపు, అరటిపండ్లు వంటి పసుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం కలిగి జ్ఞానం, అదృష్టం కలిసి వస్తాయి. శుక్రవారం శుక్రుడికి అంకితం. శుక్రవారం లక్ష్మీదేవికి సుఖ సంతోషాలకు సంబంధించిన రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ మహాలక్ష్మీదేవి పటానికి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని కొన్నిసార్లు మనసులో స్మరించుకోండి. ఇంటిని, పూజ గదిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మంచి సువాసన వచ్చే పువ్వులను, మల్లెలు వంటివి దేవుడికి పెట్టడం లేదా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. పేదలకు లేదా అవసరమైన వారికి మీ శక్తి కొలది పాలు, పెరుగు, బియ్యం, చక్కెర వంటి తెల్లని ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లోని స్త్రీలను, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని గౌరవంగా చూడటం, వారికి ఏదైనా చిన్న కానుక ఇవ్వడం కూడా శుభప్రదం. శనివారం రోజు కొంచెం నెమ్మదిగా, ఓపికగా ఉండటం మంచిది. శని దేవుడి అనుగ్రహం కోసం, కష్టాలు తగ్గడం కోసం ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం. హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మీకు ధైర్యం, రక్షణ లభిస్తాయి. అలాగే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం మంచిది. మీ చుట్టూ ఉన్న పేదవారికి, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు మీ చేతనైన సహాయం చేయండి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఆవనూనె లేదా పాదరక్షలను దానం చేయడం. శని ప్రీతికరమైన పనులు. కాకులకు అన్నం పెట్టడం లేదా నల్ల కుక్కలకు రొట్టెలు వేయడం కూడా మంచి పరిహారం. ఈరోజు అనవసరమైన వాదనలకు పోకుండా వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.